జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో నేటికి బీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదని, తమ నాయకుడు మల్లారెడ్డి నాయకత్వంలో కార్యకర్తల బలం తగ్గలేదని 15వ డివిజన్ కార్పొరేటర్ కావ్య అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ మాజీ మేయర్ మేకల కావ్య, బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ మేకల కావ్య మాట్లాడుతూ, తమకు ఇది చివరి గణతంత్ర దినోత్సవమని, తమ పాలనలోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ మరియు తమ ప్రియతమ నేత మంత్రి మల్లారెడ్డి సహాయ సహకారాలతో జవహర్ నగర్ కార్పొరేషన్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని తెలియజేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో జవహర్ నగర్లో అన్ని ప్రాంతాలు వెనుకబడ్డాయని, అందుకు నిదర్శనమే వార్డు సభ సమావేశాల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆలూరు సంగీత, రాజశేఖర్, జిట్టా శ్రీవాణి శ్రీనివాస్ రెడ్డి, మేకా లలిత యాదవ్, మేరు సతీష్ కుమార్, గండి రామచందర్లతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిన్నోజు సుధాకర్ చారి, సింగన్న బాలరాజ్, ప్రధాన కార్యదర్శి రెడ్డి శెట్టి మహేష్, తెలంగాణ ఉద్యమకారులు మాజీ ఎంపీటీసీ మొగిలిపాక పరశురాం, ఆనందాస్, ప్రకాష్, సోము, సత్యనారాయణ, పూజారి రాజు, ఏఆర్ సంతోష్ కుమార్, సిహెచ్ గిరి ప్రసాద్, కటికల సత్యనారాయణ, మెకానిక్ శ్రీనివాస్, సత్యం, సంతోష్ చారి, స్థానిక టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు మేకల భార్గవ్, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఇండియా ప్రజలందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు జవహర్ నగర్లో 76వ గణతంత్ర దినోత్సవము వేడుకల్లో ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇవాళ జవహర్ నగర్లో అభివృద్ధి జరిగింది అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యమైంది. ఎందుకంటే ఇవాళకి మా గడువు పూర్తి కాబోతున్నది 5 సంవత్సరాలు. రేపు మాకు చివరి రోజు. సో ఇవాళ లాస్ట్ రిపబ్లిక్ డే మేము జవహర్ నగర్లో ఇవాళ చేసుకున్నాం. ముందు ఇంకా కూడా చేసుకుంటాము, పబ్లిక్ తరఫున సెలబ్రేట్ చేసుకుంటాము. కానీ జవహర్ నగర్లో డెవలప్ అయ్యింది అంటే మాత్రం కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లనే. ఎందుకంటే దాదాపు మేము 4 సంవత్సరాలు ఉన్నాము. 4 సంవత్సరాలు దాదాపు 350 కోట్లతోటి ఇవాళ జవహర్ నగర్లో మా మల్లారెడ్డి సార్ సహకారంతో, కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ దీవెనలతోటి వాళ్ళ జవహర్ నగర్లో ప్రతి దగ్గర చూసుకున్నట్లయితే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు, మిషన్ భగీరథ నీళ్లు, ప్రతి ఒక్కటి ఇంటికి కూడా పట్టాలు అందజేయడం కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యమైంది. ఇవాళ చూసుకుంటే మీరు ఇక్కడ చుట్టుపక్కల చూడొచ్చు, మొత్తము ఎక్కడ చూసినా మన బీఆర్ఎస్ పార్టీదే ఉంది హవా అనేది తెలుస్తుంది. పబ్లిక్లలో వాళ్ళు పెట్టిన ఈ వార్డు సభ మీటింగ్లలో కూడా ఎదురుదెబ్బ తగులుతుంది. ప్రతి దగ్గర పోయినా కూడా నిరసన సేగలు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటి, ఇప్పుడు అమలుపరిచేది ఒకటి. సో పబ్లిక్ అందరు గమనిస్తున్నారు. మళ్ళా వాళ్ళకి మంచి గుణపాఠం తెలియజేస్తారు. మేబీ 5 సంవత్సరాలు కాదు, రాను త్వరలోనే మళ్ళీ బై ఎలక్షన్స్ కూడా కాబోతాయని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ తరఫుననే ఈరోజు ఉంటున్నారు. నాతో పాటు మీరు చూసుకున్న చాలామంది ఏమన్నారు, బీఆర్ఎస్ పార్టీకి కథమైపోయింది. ఒక్కసారి మీరు చుట్టుపక్కల వీడియో తీయండి, ఎంత వాళ్ళ ఫేస్లలో ఎంత ఆనందం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ఎన్నటికీ కూడా కథం అవ్వదు. ప్రతి ఒక్కరి మనసులో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. మరొకసారి జవహర్ నగర్ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.